మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ రాజేష్ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈరోజు మనం చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. యాక్చువల్గా ఈరోజు మా టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా ఏదైనా రిలేషన్షిప్స్ చూస్తాం, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదంటే హస్బెండ్ వైఫ్ అయినా కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్లోనే వస్తుంది. ఒకసారి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక గర్ల్ ఆర్ బాయ్ లవ్ చేసుకొని వాళ్ళు పేరెంట్స్ మాట వాళ్ళది కాదనుకొని పేరెంట్స్ మాట విని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారే అనుకోండి. ఆ టైంలో గర్ల్ అన్నీ వదిలేసి ప్రజెంట్ లైఫ్తో హ్యాపీగా ఉంటుంది, లైఫ్ గో ఆన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో అబ్బాయి మాత్రం కెరియర్ పోగొట్టుకుంటాడు అండ్ అసలు సక్సీడ్ అవ్వడు, లేదంటే కొన్నిసార్లు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, లైఫ్ అంతా పాడు చేసుకుంటూ ఉంటారు. గర్ల్ అంత స్టబన్గా తన లైఫ్ని మూవ్ ఆన్ అయినప్పుడు బాయ్ ఎందుకు అవ్వలేకపోతున్నాడు? అండ్ ఆ స్టేజ్లోంచి తనను కూడా మూవ్ ఆన్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటారు? మనం చరిత్ర నుండి చూసుకుంటే అబ్బాయిలు లైఫ్ టైం ప్రేమిస్తారు, అమ్మాయిలు కూడా అఫ్ కోర్స్ ప్రేమిస్తారు, కానీ పెళ్లి తర్వాత దాన్ని మార్చుకుంటారు. అంటే వాళ్ళకి గుర్తుంటుంది, ఎస్ నా ప్రీవియస్ లవర్ అని. కానీ చాలా ఈజీగా లైఫ్ని మూవ్ ఆన్ చేస్తూ ఉంటారు. అంటే నవ్వు వెనకాల బాధలు ఉంటాయి, కనిపించకుండా ఉండే కళ ఓన్లీ లేడీస్లో ఉంటుంది. కానీ మగవాడు ఏడవద్దు అనుకుంటుంది, కానీ ఏడుస్తుంది అనమాట, లోపల ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఏడుపు ఎక్కడ కనబడకపోయినా వాళ్ళు తనలో తనే మదనం పడిపోతూ ఉంటారు. అదే నా లైఫ్ ఇలా అయిపోయింది అని అంత ఈజీగా తీసుకోలేదన్నమాట. సో ఈ రోజుల్లో యూత్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే, లవ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, నాట్ ఏ లైఫ్. చాలామంది లవ్వే లైఫ్ అనుకొని గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతే, గర్ల్ ఫ్రెండ్ వేరే మ్యారేజ్ చేసుకుంటే నా మీసాలు గడ్డాలు పెంచుకొని పెద్ద దేవదాస్ అయిపోయి ఇక నా లైఫ్ అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది అని అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, లవ్ అనేది ఇస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఆ టైంలో నీకు తను నచ్చింది, నీకు తను నచ్చిండు. సో పెళ్లి దాకా వెళ్ళిపోతే ఓకే, అనివార్య కారణం వల్ల తను వెళ్ళిపోయినప్పుడు లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ మధ్యలో వచ్చిన వీళ్ళు మాత్రమే కాదు కదా, దీనికంటే ముందు అంటే ఈ అమ్మాయి కంటే ముందు లవ్ చేస్తున్న మన పేరెంట్స్ కావచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కువ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, అమ్మాయి ఉన్నంతకాలం తన బాధలు తనకి చెప్తాడు, ఆమె బాధలు వింటాడు. ఒక రిలేషన్ అంటే తన మైండ్ తలాభారం తుంచుకోవడానికి ఒక రిలేషన్ ఉంది. తర్వాత ఎందుకు అట్లా డల్ అయిపోతున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అంటే, తనతో మనసు విప్పి మాట్లాడే బంధాలు ఈ రోజుల్లో లేవు. ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకేదైనా అమ్మ నాన్నలు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు, ఈ రోజులు ఎవరున్నారు మేడం? ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నంత ఓపెన్ గా అంతా వేరే ఎవరు మాట్లాడుకోవట్లే. అదే నా సీక్రెట్స్ తనకి చెప్తే తనేం చేస్తాడో, లేకపోతే వేరే ఫ్రెండ్స్ చెప్తే వాడెంత హేళన చేస్తాడో అని ఈ మదన పడిపోయి వీడు కెరీర్ పైన ఫోకస్ చేయలేడు, వేరే ఏదైనా లైఫ్ తీసుకుందాం అనుకున్నా దానిపైన ఫోకస్ చేయలేడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, కరెక్ట్ రిలేషన్ దొరకపోవడం వల్ల. అందుకే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు తను కాలేజ్ అయిపోయినాక కావచ్చు, కెరీర్లో ఉంటున్నప్పుడు కావచ్చు, తనకు లవ్ ఉన్నా సరే లేకున్నా సరే, మీరు బాగా గమనించండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 3-4 ఉంటారు. వాళ్ళకి లవ్ ఫెయిల్ అయినా కానీ ఫ్రెండ్స్ వచ్చేసి భుజం తట్టి ఏం కాదు లేదా ఏమేపోతే ఇంకొకరు నెక్స్ట్ వాళ్ళు చాలా కలివిడిగా ఉంటారు, మళ్ళీ వేరే లవర్ తీసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, వెళ్ళిపోతారు. ఎవరికైతే ఫ్రెండ్స్ లేకుండా లవర్ మాత్రమే ఉంటారో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు, సూసైడ్ చేసుకోవడం, ఇంకా నా లైఫ్ అయిపోయింది అంటే ఒక ప్రాణం తీసినట్టే కదా. హార్ట్ఫుల్గా లవ్ చేసినప్పుడు నా గుండెనే వెళ్ళిపోయింది అన్నంత గుండె పగిలిపోయి మరీ ఏడుస్తూ ఉంటాం. మన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇలా చూస్తూ ఉంటాం, కోసుకోవడం, అన్ని నరుక్కోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ లవ్. లైఫ్లో లవ్ అనేది పార్ట్, లవ్వే లైఫ్ కాదు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జీవితంలో ప్రేమ అనేది ఒక చిన్న పార్ట్, ఒక చిన్న పేజీ మాత్రమే. ఒక పేజీ పోయిందని బుక్ మొత్తమే పడేస్తే ఎంత తప్పది? లైఫ్ అనేది ఒక గ్రేట్ బుక్, ఎలా రాసుకుంటే అలా తయారవుతుంది. ఎంత పెద్ద గాయమైనా సరే కాలంలో దానికి మానిపోయే మార్గాలు చాలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్లేస్లో వర్షం పడుతుంది అనుకోండి మేడం, ఇంకా భూమి మొత్తం వర్షం పడుతుందా? కొంత దూరం వెళ్ళిపోతే వర్షం పడదు. నువ్వు వర్షంలో నానుతూ ఇంకా నేను నానిపోతున్నా, కానీ ఇలాగే ఉంటా, ఇట్లానే ఏడుచుకుంటూ ఉంటా అంటే ఎట్లా? అంత దూరం ట్రావెల్ చేసేంత వరకు వెయిట్ చేయాలని అంటారు. కాలం కొంచెం ముందుకు వెళ్ళేంత వరకు ఓపికగా ఉంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి సమాధానం ఉంటుంది, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్రతి ఒక్క కష్టానికి ఒక మార్గం ఉంటుంది. ఇది మాత్రమే కాదు కదా, యూత్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే, అందులోంచి బయటపడడానికి
ఇంకొక ఫ్రెండ్స్తో మంచిగా ఉండడం కానీ, పేరెంట్స్తో మంచిగా ఉండడం కానీ. చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పండి, లైక్ చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటే మన మైండ్ సెట్ మొత్తం అట్టే ఉంటుంది. వాళ్ళు తెలిసి తెలియకుండా చేసే పనులు అవన్నీ మర్చిపోతారు నార్మల్గా. ఒక అనాథాశ్రమంకి వెళ్ళండి, అక్కడ ఎంతమంది ఏ రిలేషన్ లేకుండా ఎంత ఏడుస్తూ ఉంటారు. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అక్కడ వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయండి, అన్నయ్య అంటూ ఎంత హ్యాపీగా ఉంటారు. ఒక చిన్న చాక్లెట్ బాక్స్ తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఎంత ఆప్యాయంగా చూస్తారు. లేదా ఏమైనా పెట్స్ పెంచుకోండి. సో మార్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే నా లైఫ్ అయిపోయింది ఇంకా నాకు సూసైడ్, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, లైఫ్లో లవ్ అనేది పార్ట్. లవ్వే లైఫ్ కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరు. లవ్ అంటే ఇప్పుడు చాలా కొటేషన్స్ ఇవన్నీ వింటూ ఉంటారు కదా. సో లైఫ్లో కంపేరింగ్ టు లైఫ్ అంటే నీ లైఫ్ అందంగా ఉన్నప్పుడు, నీ లైఫ్ గొప్పగా ఉన్నప్పుడు లవ్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ నీ కెరీర్ని నచ్చి వస్తే వాళ్ళు ఎప్పుడు బ్రేక్ అవ్వరు. లవ్ కోసం కెరీర్ని బ్రేక్ చేసుకునేవాడు లవ్ ఇట్లా బ్రేక్ అయితే, కెరీర్ కోసం లవ్ని పార్ట్ చేసుకునేవాడు ఆటోమేటిక్గా లవ్ తన కోసం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ లైఫ్ని నువ్వు ప్రేమిస్తే అవతల వాళ్ళు నిన్ను ఆటోమేటిక్గా ప్రేమిస్తారు. నీ లైఫ్ని పక్కన పెట్టేసి నేను అమ్మాయి కోసమే అన్నీ చేస్తా అంటే అమ్మాయి ఒకనొక టైంలో వచ్చినప్పుడు బ్రేక్అవుట్, నీకంటే గొప్పగా కనబడితే వెళ్ళిపోతావు. అంటే పోవచ్చు పోకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాళ్ళ పేరెంట్స్కి నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు, ఈ రోజులు బాగా గమనించండి, ఒక అబ్బాయి లవ్ చేసినా కానీ తన కెరీర్ని ఇష్టపడుతూ తన లైఫ్ని లీడ్ చేస్తూ తను ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి ఒక పొజిషన్లో ఉండి లవ్కి టైం పెట్టి ప్రొఫెషన్కి టైం పెట్టే వాళ్ళ లవ్లో 100% ఒక 90% ఫెయిల్ కావు. కెరీర్ని పక్కన పెట్టేసి తన ప్రొఫెషన్ పక్కన పెట్టేసి అమ్మాయితో మాత్రమే ఎంటర్టైన్ చేసే వాళ్ళ లవ్ 100% ఫెయిల్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ అదే చూస్తారా, సక్సెస్ఫుల్ ఉన్నారా లేదా. సో గర్ల్ ఇస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి సక్సెస్ఫుల్ ఉన్నారు కదా, సో కొంచెం అన్నా ఇవి పక్కన పెట్టి ఓకే అన్నట్టు వాళ్ళు ఒక సెకండ్ థాట్ ఇవ్వచ్చు అంటారు. 100%. సో వాళ్ళు ఫస్ట్ ఫోకస్ ఆన్ కెరియర్ అవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్ గా లైఫ్ కూడా లవ్ లైఫ్ కూడా ఉంటుందని కొటేషన్ ఇట్లా ఉంటుంది, ఫాలో యువర్ గోల్స్, గర్ల్స్ విల్ ఫాలో యూ. ఉందా అలా? ఎస్, గోల్స్ ని ఫాలో అయితే గర్ల్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతారు, గర్ల్స్ ని ఫాలో అయితే వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. సో నీ కెరీర్ పైన నువ్వు ఫోకస్ చేస్తే నీ కెరీర్ నచ్చి ఆటోమేటిక్గా ఎప్పుడైతే నీ కెరీర్ గొప్ప కెరీర్ ఉంటుందో పేరెంట్స్తో మంచి రిలేషన్స్ ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్ ఆటోమేటిక్గా బ్రేక్ అవ్వరు, తను కూడా ఫైట్ చేస్తుంది. తను ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఏంటంటే నీ గురించి చెప్పినా కానీ ప్రౌడ్గా చెప్పగలుగుతుంది. నువ్వేం చేయకుండా గాలికి తిరుగుతూ నాకు లవ్వే కావాలి, వేరే లైఫ్ వద్దు, నా కెరీర్ వద్దు అనుకుంటే 100% బ్రేక్ అవుతుంది. ఈ రోజులో మాక్సిమం లెవెల్ ఎందుకు బ్రేక్అవుట్ అవుతున్నాయి అంటే దిస్ ఈస్ ది రీజన్. ఎవరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా అది కావాల్సింది కూడా అదే కదా, కెరియర్ ఉండి వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే అవసరం, మనకు కెరియర్ కూడా అవసరం. కెరియర్ ఉంటేనే లవ్ ఉంటుంది, దేర్ ఇస్ నో కెరియర్ నో లవ్. లవ్ కోసమే తిరుగుతుండో అంటే తను వేరే ఉద్దేశం అనమాట. ఎప్పుడైతే కెరీర్ని ప్రేమిస్తాడో వాళ్ళ పేరెంట్స్ని ప్రేమిస్తాడో అప్పుడు నిజమైన లవ్. అందరూ గుర్తుపెట్టుకోవాలి, నీ కోసం అమ్మ నాన్న ఇట్లా వదిలేసి వస్తా అనేవాడిని అస్సలు నమ్మకూడదు. ఎందుకు అంటే 20 years 25 years పెంచి పోషించిన అమ్మ నాన్ననే వదిలేసి వస్తున్నావు అంటే జస్ట్ 1 year 2 years ప్రేమించిన నిన్నెలా లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను నమ్ముతావు? చిన్న క్వశ్చన్ వేసుకోవాలి అక్కడే. అమ్మ నాన్నని ప్రేమించేవాడు అమ్మాయిని ఖచ్చితంగా ప్రేమిస్తాడు, అమ్మాయినే ప్రేమించేవాడు అమ్మ నాన్నని వదిలేసేవాడు రేపు ఈమెని ఇట్లా వదిలేస్తాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు బయటికి తీసుకోవడానికి ఏం చేయొచ్చు అంటారు? ఒకవేళ అబ్బాయిలు కానీ వాళ్ళని ఐ మీన్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి బయటికి వచ్చి వాళ్ళు ఫోకస్ చేయాలి అంటే ఏమైనా టిప్స్ చెప్తారా? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. డిప్రెషన్కి ఒక మనిషి ఎప్పుడు వెళ్ళిపోతాడు అంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, తన లవర్ కావచ్చు, లైఫ్ లాంగ్ తనతోనే ఉండి మంచిగా ఉందాం అనుకున్నప్పుడు తను బ్రేక్ అనివార్య కారణాల వల్ల తను వేరే మ్యారేజ్ అయినప్పుడు వీళ్ళు 100% డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్కు వెళ్ళినప్పుడు తనకు దొరికే ఫ్రెండ్ బెస్ట్ వాడైతే తనకు బెస్ట్ లైఫ్ ఇవ్వగలుగుతాడు. వేస్ట్ ఫ్రెండ్ దొరికింది అనుకో, డ్రింక్ అలవాటు చేయడము, ఇంకా నీ లైఫ్ ఇంతే అది ఇది అని తన లైఫ్ని స్పాయిల్ చేస్తాడు. సో ఎవరి చేతిలో పడుతున్నానో ఇంపార్టెంట్. నీకు ఒకవేళ అట్లాంటి డిప్రెషన్ వచ్చినప్పుడు నువ్వు ఎవరితో షేర్ చేసుకుంటావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏం నాలెడ్జ్ లేని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాం అనుకోండి, తనకున్న నాలెడ్జ్తోనే అదే ఇట్లా అవుతారా అమ్మాయిలు అంటేనే ఇంతరా అని అమ్మాయిల పైన రిజెక్ట్ తెప్పిస్తాం. మళ్ళీ తనకి ఏదో అలవాటు నేర్పించాం, ఈ తాగుదా మర్చిపోతావు అది ఇది అని చెప్పడం. సో ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే నీకు బెస్ట్ లైఫ్ ఆటోమేటిక్గా ఉన్నట్టే. సో అలాంటి టైంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటున్నాం? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అనే కాదు,
మీ రిలేషన్లో కావచ్చు, లైక్ ఏ ఫ్రెండ్ లాగా మంచి మంచి థాట్స్ ఇస్తూ ఉంటాయి. వెల్ విషర్ ఆర్ ఎల్స్ అడ్వైజర్ ఎవరైనా, అడ్వైజర్, ఎవరైనా మంచి మెంటర్, మీ టీచర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి నా లైఫ్లో ఇది అయింది అని ఓపెన్గా తనని ఇతను ట్రస్ట్ చేయాలి, అతను ట్రస్ట్ చేయాలి. తను మొత్తం చెప్పింది కదా అని మళ్ళీ తనకి లేనిపోయిన డిప్రెషన్ తెచ్చే వాళ్ళతో చెప్పినాం అనుకోండి, ఈ రోజులు ఇదే బాధ. నా సీక్రెట్లన్నీ అవతల వాళ్ళకి చెప్తే ఇతను ఎక్కడ మళ్ళీ మిస్యూజ్ చేసి మళ్ళీ నా డిప్రెషన్ నాకు మెంటల్ టార్చర్ చేస్తాడేమో అని భయం అందరికి. సో సెలెక్ట్ చేసుకునే పర్సన్ ఒక మంచి మెంటర్ అంటే తమ్ముడు ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, వెల్విషర్ ఉండొచ్చు, ఇంటి పక్కల వ్యక్తి ఉండొచ్చు, అంకులు అంటే ఎవరైనా ఉండొచ్చు. అంటే మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ మాటలు మన లైఫ్లో మనం వెతికితే ఆటోమేటిక్ కనిపిస్తారు. మన మైండ్ ఎవరిని వెతికితే వాళ్ళు కనిపిస్తారు మన లైఫ్లో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. సో అలాంటి వాళ్ళతోని మన బాధ మొత్తం వాళ్ళకి చెప్తే, ఎందుకంటే మన తలపైన ఏదైనా బరువు మోస్తూ ఉంటే కింద పెడితే బరువు తగ్గిపోతుంది. తల లోపల ఉన్న బరువు అంటే ఇలాంటి డిప్రెషన్ బరువు ఉంటేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, డిప్రెషన్, అలా కొత్త ఆలోచన రావట్లేవు అంటే ఉన్న ఆలోచనలే వాళ్ళని చంపేస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు మొత్తం వెళ్ళిపోవాలి అంటే షేర్ చేసుకునే ఒక మంచి రిలేషన్ కావాలి. బెస్ట్ ఫ్రెండ్తో అన్ని విషయాలు మాట్లాడి నెక్స్ట్ ఏంటి తనని సపోర్ట్ చేస్తూ, ఇది ఒక పార్ట్ మాత్రమే నీ జీవితంలో ఈ లవర్ వెళ్ళిపోవడం ఇవన్నీ లైక్ కామన్. ఏ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండదు. ఇప్పుడు ఆమె వేరే మ్యారేజ్ చేసుకుని కాబట్టి నువ్వు డిప్రెషన్ వెళ్ళిపోయినావు, నిన్నే మ్యారేజ్ చేసుకొని చనిపోయి ఉంటాయి. లైఫ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కదా. ఎవరు ఎప్పుడు ఎక్కడైనా ఎలా అయినా చనిపోవచ్చు. రోజుకి కొన్ని 100,000 మంది చనిపోతున్నారు. నువ్వు నీ ఇలా చనిపోలేదు అంటే కనీసం చూస్తూ ఉంటావు కదా. ఏ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని లవ్ చేసినప్పుడు మేము మాత్రమే లైఫ్ లాంగ్ ఉంటాం అనుకుంటా చాలా మంది. వేరే మ్యారేజ్ వెళ్ళినందుకు ఆమె తిట్టిపోసుకుంటున్నావు. ఒకవేళ చనిపోతే ఎంతమంది లవర్స్ నార్మల్గా ఎంజాయ్ చేద్దామని లాంగ్ డ్రైవింగ్ వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. అట్లాంటి వాళ్ళు కూడా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే లవ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, నాట్ ఏ లైఫ్. అది రియలైజ్ జీవితం మొత్తం ప్రేమనే అని కాదు, జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం, ఒక చాప్టర్. ఇప్పుడు ఈ లైఫ్లో ఇలా ఆనందంగా ఉన్నావు, నెక్స్ట్ ఇంకా పేజ్ ఒక బుక్ తీసుకుని చాలా పేజెస్ ఉంటాయి. ఒక పేజ్ చినిగిపోయింది అని నీ లైఫ్ని మొత్తం చంపేసుకోవడం అది చాలా నారో మైండెడ్, అంటే చిన్న మైండ్ వాళ్ళు ఆలోచించేది. లైఫ్ అనేది అంటే మనిషి జన్మ అనేది చాలా అద్భుతమైనది. చాలా మంది చిన్న చిన్న కష్టాలకే లవ్ వెళ్ళిపోయిందని, లైఫ్ స్పాయిల్ అయిపోయిందని, జాబ్ రాలే అని చిన్న చిన్న కారణాల కోసమే చనిపోతున్నారు. ఎందుకు అంటే బ్రాడ్ థింకింగ్ లేక, ఇది మాత్రమే లైఫ్ ఇంకేది లేదు అనుకోవడం వల్ల. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బై గాడ్ గ్రేస్ మనకి కొన్ని సినిమాలు ఇట్లా అంటుంటారు, మన లైఫ్లో నుంచి ఒక వ్యక్తిని దూరం చేసిండు అంటే అతనికంటే గొప్ప వ్యక్తిని తీసుకురావడానికే. ఒక బంధం దూరం వెళ్ళిపోయిందంటే దానికంటే ఎక్కువ అనుబంధం మనకు వస్తూ ఉంటుంది. ఆ పేషెన్స్ మన దగ్గర ఉండాలి, ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అవి రావాలంటే మంచి మంచి బుక్స్ చదవచ్చు, మంచి నచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు, స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు. ఆ ప్లేస్ నుండి దూరం వెళ్ళిపోవాలి, వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మంచి బుక్స్ చదవడం కావచ్చు. ఎవరితో మాట్లాడకుండా ఎవరికైనా చెప్తే ప్రాబ్లం అనిపిస్తా అంటే నీకు నచ్చిన పుస్తకాలు కొంచెం చదువు. చాలా మంచి మంచి బుక్స్ ఎన్ని ఉన్నాయి పర్సనల్ డెవలప్మెంట్. ఇప్పుడు మీడియా అదే బుక్స్ ఆర్ డిజిటల్ మీడియా త్రూ అన్ని చాలా ఇన్స్పిరేషనల్ ఉన్నాయి. ఫస్ట్ నీ అంతకు నువ్వు నేను నా జీవితాన్ని ఇంకా గొప్పగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అలాంటి మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఏది శాశ్వతంగా. మనం గిట్లా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. సో ఒకవేళ మనమే వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రేమించిన వాళ్ళు ఎలా ఉంటారు? సో లైఫ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆనందంగా జీవించాలి, కానీ నాకు ఇది లేదు అది లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనిషి ఫ్యూచర్ని తలుచుకుంటూ దిగులు పడొద్దు, గతాన్ని తలుచుకుంటూ బాధపడొద్దు. ప్రజెంట్ ఈజ్ లైఫ్. అందుకే ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్ అంటారు. అంటే ఏదైనా ప్రైజ్ ఇచ్చేటప్పుడు ప్రజెంట్ చేయండి అంటారు, అంటే ఇప్పుడు ఇస్తారు. సో లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ని చిన్న ఒక ప్రాబ్లం వచ్చిందని, ఎవరో ఏదో అన్నారని, ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని యాక్సిడెంట్గా చనిపోవడం తప్పు కదా. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్.